అందరికీ నమస్కారం అండి. హరిద్వార్ నుంచి పిలుపొచ్చింది సిగ్నేచర్ స్టూడియోస్‌కి. ఇక్కడ మా టెంపుల్స్‌ని కవర్ చేయండి వచ్చి అని. ఈరోజు బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ ఫ్లైట్‌లో వెళ్ళాలి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు. కానీ మళ్ళీ ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు 4:30 గంటల పాటు కార్‌లో వెళ్ళాలి జర్నీలో అనేది వాళ్ళు చెప్పారు. సో, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం కొండ చర్యలు విరిగి పడుతున్న సందర్భంలో కారు జర్నీ అసలు సేఫ్ కాదు అని చెప్పారు. సో, అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ హరిద్వార్‌కి ట్రైన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు లగేజ్ అంతా సర్దుతున్నాం. ఇవాళ రాత్రికి 9కి ట్రైన్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఇవాళ నైట్‌కి మాత్రం ఫుడ్ ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొనొచ్చాం. కాచిగూడ నుంచి ఎందుకు అంటే గనుక సికింద్రాబాద్ కొంత రైల్వే స్టేషన్ అంతా కూడా రిపేర్ అవుతుందని చెప్పి కాచిగూడకి షిఫ్ట్ చేశారు చాలా వరకు ట్రైన్స్. అలా కొన్ని అదర్ ప్లేసెస్ కూడా షిఫ్ట్ చేసినట్టున్నారు. ఇది మాత్రం హైదరాబాద్ టు హరిద్వార్ ట్రైన్ మాత్రం కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాచిగూడ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలతో పాటు వెళ్ళే జర్నీలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. వెళ్దాం మరి, చలో. థ్యాంక్ యూ సురేష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్ని మాకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వండి, మేము సిగ్నేచర్ లో చూస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సురేష. జాగ్రత్త. సీ యూ దెన్. రైట్ నౌ కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పి ఇక్కడ ఉన్న మన వాళ్ళు కొంతమంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రండి వెళ్దాం. నిన్న రాత్రి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి అసలు ఇప్పటివరకు మేము అనుకున్నది యాక్చువల్లీ ఒక భోగి అనుకున్నాం, ఒక చోట రాలేదు. డిఫరెంట్ ప్లేసెస్ లో కూర్చోవాల్సి వచ్చింది. అందుకని వెంటనే వీడియో చేయలేకపోయాం. ఆల్మోస్ట్ 1 డే అయినా ఇంకా హాఫ్ ఇంకా జర్నీ ఉండనే ఉంది. రేపు మధ్యాహ్నానికి కానీ హరిద్వార్ రీచ్ అవ్వమన్నమాట. స్నానాలు లేవు, టిఫిన్ లేవు, కాఫీలు లేవు, భోజనాలు లేవు. అక్కడి నుంచి ఏదో తీసుకొచ్చింది ఏదో తిన్నాము. బట్ ఫస్ట్ క్లాస్ ఏసీకే అనిపించింది ఏంటి అంటే, యాజ్ అ జర్నలిస్ట్ గా మన రైల్వేలో ఇంకా ఎన్నో రిఫార్మ్స్ రావాలని అనిపించింది. ఈవెన్ వాష్రూమ్స్ కానీ, ఇక్కడ ఇంకా మనకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఇంకా మారాలి అనిపించింది. కానీ వెదర్ బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా వర్షం వస్తూనే ఉంది. మేకప్ కూడా లేదు యాక్చువల్లీ, జస్ట్ ఇలా హెయిర్ అలా దూకుని ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. అండ్ వర్షం కంటిన్యూస్ గా వస్తూనే ఉంది హైదరాబాద్ లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ప్రస్తుతానికైతే వ్యూ చాలా బాగుంది. మన రాకేష్ మీకు అన్ని విజువల్స్ చూపిస్తాడు తప్పకుండా. రాకేష్ చూపించేసి అండ్ ఇంకా మనకి నెక్స్ట్ రేపు మధ్యాహ్నానికి కానీ హరిద్వార్ రీచ్ అవ్వలేము. అదే సంగతి. సీ యూ సూన్.
మన రియల్ లైఫ్ లో ఉరుకులు పరుగుల జీవితంలో పొద్దున్న లేస్తే రెస్పాన్సిబిలిటీస్ అనే దాంట్లో కొట్టుకుని పోతూ ఉంటాం కదా. ఫ్రెండ్స్ చాలా మంది అన్నారు చాలా సార్లు, ఏదైనా ఒక బ్రేక్ తీసుకో, లాంగ్ జర్నీ చెయ్యి, మంచి గ్రీనరీ చూడు, ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మాతో పాటు రావచ్చు కదా. ఉద్యోగం తప్ప ఏ రోజున ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ, ఇన్నేళ్ల నా టోటల్ కెరియర్లోనే ఇంత లాంగ్ జర్నీ ట్రైన్లో వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అది కూడా మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం, నాట్ ఓన్లీ మేకప్, అసలు యాక్చువల్లీ ఏం లేదు, నేను రాత్రి పడుకునే వాళ్ళు లేచాం, డైరెక్ట్గా వీడియోనే చేస్తున్నాను. అలా నిజానికి పచ్చటి పొలాలు, ఈ గ్రీనరీ అంతా చూసిన తర్వాత ఎంతో రిఫ్రెష్మెంట్, చాలా చాలా సంతోషంగా ఉంది. హరిద్వార్కి రీచ్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడ వీలైతే అక్కడ తప్పకుండా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఫైనలీ 2 పగళ్ళు 2 రాత్రుల ట్రైన్ జర్నీతో హరిద్వార్ అయితే రావడం జరిగింది. జీవితంలో 2 రోజులు స్నానం చేయకుండా, టిఫిన్ లేకుండా, భోజనం లేకుండా, కాఫీ టీలు లేకుండా, ఇంటి దగ్గర నుంచి ఏదైతే పట్టుకొచ్చా అదే అలా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసాం. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అసలు హారబుల్గా ఉంది. సో ఫైనల్గా అయితే వచ్చేసాం. బైక్ రెడీగా ఉంది. సో రండి వెళ్దాం. మరి వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మిగిలిన విశేషాలన్నీ మీకు పర్సిపెట్టి చూపించేస్తాను. చలో. ఇప్పుడు హరిద్వార్ లో గంగా నది తీరానికి వచ్చేసాను. ఇక్కడ గంగా నది మాత్రమే ప్రవహిస్తుంది. ఇందులో ఏ మాత్రం ఎక్కడ ఎలాంటి ఉపనదులు కలవవు. గంగోత్రి నుంచి అలహాబాద్ వరకు కూడా గంగా సపరేట్ గానే ఇలా ప్రవహిస్తుంది. ఇందులో ఇక్కడ ప్రస్తుతానికి హరిద్వార్ లో మాత్రం ఎక్కడ ఉపనదులు కలవు. సో ప్రస్తుతానికి గంగా హారతి ఇప్పుడు మనకు అక్కడ ఇస్తున్నారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చిన్నారు. సో వాళ్ళందరినీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. రండి వెళ్దాం, చూద్దాం.